ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ప్రియమైన వర్లారా, ఎవరైతే దేవుని సంఘముగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారో, మరి దేవుని సంఘముగా ఉన్న వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు. అంతేకాకుండా దేవుని సంఘానికి ఇవ్వబడిన ప్రాముఖ్యతలు, దేవుని సంఘానికి ఇవ్వబడిన రూపములు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియమైన వర్లారా, దేవుని ఇంటివారండి దేవుని సంఘం అంటే దేవుని కుటుంబమే దేవుని సంఘం. అంతేకాదు, సంఘానికి ఇవ్వబడిన రూపాలలో దేవుని రాజ్యము ఒక రూపము. అంటే సంఘాన్ని దేవుని రాజ్యముగా దేవుడు పిలుస్తున్నాడు, తన కుటుంబముగా పిలుస్తున్నాడు. అంతేకాకుండా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటే దేవుని కట్టడముగా దేవుడు పిలుస్తున్నాడు. అంటే దేవుని చేతిలో నిర్మించబడిందండి సంఘం. అందుకని దేవుడు సంఘమునకు అటువంటి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి పొందేదే దేవుని యొక్క సంఘం అండి. ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలముగా ఉన్నదండి దేవుని సంఘం. కావున ఏ దినము కూడా సంఘముగా ఎవరైతే పిలువబడుతున్నారో వారు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. సంఘమును దేవుడు తన రాజ్యముతో పోలుస్తున్నాడు, తన కట్టడముతో పోలుస్తున్నాడు. ప్రియమైన వర్లారా, ఆ విషయాన్ని మరవబాకండి. సంఘము ఎల్లప్పుడూ కూడా దేవుని దృష్టికి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన సంఘము కొరకు తన విలువైన ప్రాణాన్నే పెట్టాడు. సంఘము అభివృద్ధి చెందాలి అని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాడండి. ఎందుకంటే తన కుటుంబము కాబట్టి. చాలామంది నువ్వు సంఘ విశ్వాసివా అని చాలామంది వేరువేరుగా నేను సంఘం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. కానీ సంఘానికి దేవుడు ఉన్నతమైన ప్రాముఖ్యత ఇచ్చాడు. కావున నీవు దేవుని కుటుంబముగా, దేవుని రాజ్యముగా, దేవుని కట్టడముగా పిలువబడుతున్నావు అని ఏ రోజు కూడా మరవద్దు. దేవుని సంఘము ఎల్లప్పుడూ కూడా దేవుని యొద్ద ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.